18 మంది ఎమ్మెల్సీలను నియమించారు. 18 మందిలో 11 మంది బీసీలు. అది మామూలు ధైర్యం కాదు. నేనే ఆశ్చర్యపోయినా. అందరు నన్ను అడుగుతారు, అన్న ఇక్కడ ఉన్నావు కదా నేను ఎంపీ, అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బీసీలకు పదవులు అడగా అన్నాడు. నేను అడిగితే ఏమంటా 50% అడుగుతాను. జనాభా 50 ఉంది, 50% పదవులు బీసీలకు ఇవ్వాలని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడతా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇస్తున్నాడు తెలుసా? 70% పదవులు బీసీలకు ఇస్తున్నాడు. 70%. మనం 50 అడుగుదామంటే ఆయన 70 ఇస్తున్నాడు. ఇంకేం అడుగుతామని నేను అంటున్నా. అట్లాగే చూసాం, ఇవాళ 50% ఉన్నటువంటి జనాభా బీసీ జనాభా ఉంటే రాజ్యసభలో ఎప్పుడు కూడా మరి బీసీలు అంటే మా పార్టీకి వెన్నుముక అని చెప్పి టీడీపీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎప్పుడు బీసీకి అవకాశం ఇచ్చినట్టు నాకైతే గుర్తులేదు. కానీ వాళ్ళు 4 బీసీలు రాజ్యసభలో ఉన్నారు. 11 రాజ్యసభలు ఉంటే 4 బీసీలు. మేము లోక్సభలో ఉంటే నాకు సహచర ఎంపీలుగా రాజ్యసభలో ఆర్ కృష్ణయ్య గారు, మన నెల్లూరు వేదా మస్తానరావు గారు, మన మోపిదేవి వెంకటరమణ గారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు. అంటే ఆల్మోస్ట్ 40% బీసీలకి రాజ్యసభలో కూడా అవకాశం కల్పించినటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు.